తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గ నాయకులపై అణచివేత ధోరణి కొనసాగుతోందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ మండిపడ్డారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న నష్టం, రోస్టర్ విధానంపై చర్చించేందుకు వెళుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకుని గాయపరచడం అమానవీయమని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మాలల పక్షాన గలమెత్తిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ మిగిలిన మాల ప్రజాప్రతినిధులు కూడా మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి, స్పీకర్ ప్రసాద్ కుమార్ వంటి నేతలు వర్గీకరణ అంశంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనాలోచితంగా మాల సామాజిక వర్గం పైన కుట్రపూరితంగా ద్వేషపూరితంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేయడం వల్ల గత సంవత్సర కాలంగా మాల సామాజిక వర్గ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర నష్టపోతున్నారని సంవత్సర కాలంగా మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ధర్నా కార్యక్రమాలు, వివిధ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చి రాబోయే ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం పైన చర్చ జరపాలి, మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన మీరు మాట్లాడాలని చెప్పి మనం ఇన్ని రోజులుగా ఎటువంటి చర్యలు చేసినా కూడా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ గత ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన 9 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇప్పటి వరకు 9 ఉద్యోగ నోటిఫికేషన్లు, అలాగే ఈ అడ్మిషన్ల నోటిఫికేషన్లలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. మాల విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయం పైన ఈ అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి మేము నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు మా పైన దౌర్జన్యానికి దిగి మా ప్రెస్ మీట్ను చెడగొట్టాలనే ఉద్దేశంతో పోలీసులతోటి దాడి చేపించి మాకు దెబ్బలు తాకిచ్చే ప్రయత్నం చేసి నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఘోరంగా అంటే ఘోరంగా, అతి ఘోరంగా మమ్మల్ని హింసించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి జరుగుతున్న నష్టం పైన ప్రశ్నిస్తే మా పైన దాడులు చేపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఈ రోజు రేపు ఈ 2 రోజులలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం పైన మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ మాలలకు జరుగుతున్న మాల మరియు 26 ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం పైన మీరు అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఓ మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులారా, వీడు బట్టి విక్రమార్క, ప్రసాద్, స్పీకరు, మళ్ళీ వద్ద మా వివేక్ వెంకటస్వామి, మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? మీరు మంచి పదవులు పొందిరు మాల సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని. అలాంటిది కానీ నిన్న మేము మాపై దాడి జరగడం వల్ల మేము నిన్న ఎమ్మెల్యే గారు, మా కేఆర్ నాగరాజు గారు మా అంశం పైన ఎస్సీ మాల సామాజిక వర్గానికి 9 నెలల కాలంలో జరుగుతున్న అన్యాయం పైన నిన్న అసెంబ్లీలో మాట్లాడడం హర్షించదగ్గ విషయం. నాగరాజు గారు సారు, మీరు ఇలానే మాట్లాడాలి. మీ వెంట మా యావత్ మాల సామాజిక వర్గ యువత, నిరుద్యోగులు అందరూ మీ వెంట మేముంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలెక్క కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఓ మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా కేఆర్ నాగరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు మీ పదవుల కోసం, మీ భవిష్యత్తు కోసం మా 30 లక్షల మాల సామాజిక వర్గ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి మీరు పదవులను అనుభవిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మేల్కొని ఈ శాసనసభలో ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం అన్యాయం చేస్తూ ఉన్న మన మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన మీరు తప్పకుండా మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. కేఆర్ నాగరాజు గారు, మీరు ఇలానే మాట్లాడుతూ ఉండండి. మన మాల సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం పైన మీరు గలమెత్తిరు. మీకు కంటికి రెప్పలెక్క చూసుకునే బాధ్యత మా అందరి బాధ్యత. మేము మీ అందరికీ మేము మాటిస్తూ ఉన్నాం. ఎవరైతే మాల సామాజిక వర్గ సమస్యలపైన మాట్లాడతారో ఆ సమస్యలు మాట్లాడిన ప్రజాప్రతినిధులకు అండగా మేముంటాం. వాళ్ళకు కంటికి రెప్పలేగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇప్పటికైనా ఈ జరుగుతున్న శాసనసభలో మీరు ఈ ఎస్సీ వర్గీకరణ పైన, మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎస్సీ వర్గీకరణ జరిగిన నుండి తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గ పైన
అగ్రవర్ణాలు మిగతా వాళ్ళు అందరూ దాడులు బాగా జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ నీ చేతుల్లో ఉన్నదిగా రేవంత్ రెడ్డి, నువ్వు ఏం పీకుతా ఉన్నావు అని చెప్పి మేము మరొకసారి అడుగుతా ఉన్నాం. మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులారా ఆలోచించండి. నీ మాల సామాజిక వర్గం పైన తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన దాడులు జరుగుతూ ఉంటే అటు మానసికంగా, ఇటు రిజర్వేషన్ల పరంగా, అటు ఉద్యోగాల పరంగా, ఇటు అడ్మిషన్ల పరంగా అన్ని రకాలుగా మీ పైన దాడి జరుగుతూ ఉన్నది. మీ మాల సామాజిక వర్గ విద్యార్థులపైన, ప్రజలపైన దాడి జరుగుతూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా ఈ కేఆర్ నాగరాజ్ గారిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇవాళ రేపు అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇది తప్పకుండా మీరు మాట్లాడకపోతే మాత్రం మీపైన తీవ్రంగా స్పందించే బాధ్యతను మాల స్టూడెంట్ జేఏసీగా, మాల నిరుద్యోగులుగా, మాల విద్యార్థులుగా మేము తీసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా మీరు ఈ జరుగుతున్న అసెంబ్లీలో మన మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం.